సార్ ఆ రోజు పవన్ కళ్యాణ్ కేవలం ఆయన సినిమాలను టార్గెట్ చేయడం కోసం మాత్రమే, ఆయన దెబ్బ కొట్టడం కోసం మాత్రమే సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తున్నారని చెప్పేసి ఆ రోజు ఆరోపించారు. ఇవాళ ఆయనున్న ప్రభుత్వమే దాని మీద సమీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చినట్టుంది. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే అండి, నీడను చూసి కూడా భయపడతాడు పవన్ కళ్యాణ్ గారు. తన నీడే, వేరే వాడి నీడ కాదు. తన నీడను చూసి ఎవడో వచ్చేసాడు నన్ను వేసేటాక అనుకుంటాడు ఆయన. రీసెంట్గా కోనసీమ వెళ్ళాడు. కోనసీమలో ఒక అతను కంటిన్యూస్గా ఆయన కంట్లో కనపడుతున్నాడంట, అతనే ఫాలో అవుతున్నాడంట. వెంటనే ఎస్పీ గారు అతన్ని ఎత్తుకెళ్ళిపోయారు. ఏంటంటే జనసేన వాళ్ళు కంప్లైంట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేశారు హెడ్ ఆఫీస్ నుంచి. ఫోటో ఒకటి పెట్టి పలానోడు మమ్మల్ని వేసేటాకు వచ్చినట్టున్నాడు పవన్ కళ్యాణ్ గారిని, చూసుకోండి ఒకసారి చూడండి, చెక్ చేయండి అంటే ఆయన పోలీసులు వెళ్ళి పట్టుకుని ఎత్తుకొచ్చేశారు. ఏంట్రా బాబు అంటే ఆడు మామూలు జనసేన కార్యకర్తాడు, పవన్ కళ్యాణ్ పిచ్చోడు అంటే. వీళ్ళ కంగారు చూడండి. అంటే వాళ్ళ కార్యకర్తే వాళ్ళకి తెలీదు. వాళ్ళ అంటే ఏదైనా నాకే జరుగుతుంది అనుకుంటాడు ఆయన. ఆయన అపోహలో ఉంటాడు. అదే స్థాయిలో ఇండస్ట్రీ కోసం చేస్తే నా కోసమే అనుకుంటాడు. నీ కోసం నువ్వు తీసే సంవత్సరానికి ఎన్ని సినిమాలు? 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒక సినిమా మీరు చేసేది పవన్ కళ్యాణ్ గారు. దానికి దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది. రెండోది మోరోవర్, అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంత అద్భుతంగా ఆడేసే సినిమాలు కాదండి అవి. ఆయన 100 కోట్లు వసూలు చేసిన సినిమాలు ఏమున్నాయి చెప్పండి? 100 కోట్లు వసూలు చేసిన సినిమాలు ఎక్కడున్నాయి? ఆయన సినిమా ఎంత కమ్ముడవుద్ది? ఆ సినిమాకి లాభం ఎక్కడ వస్తుందంటే, సినిమా ఖర్చు పెట్టకుండా ఊరికే పవన్ కళ్యాణ్ గారికి రెమ్యునరేషన్ ఇచ్చేస్తారు. సినిమాకి ఏం జీరో అంటే చాలా మినిమం ఖర్చు చేస్తారు, సెట్టింగ్లు కాటికి తీసేస్తారు, సినిమా అయిపోద్ది. కాబట్టి అంటే తక్కువ ఖర్చులో షూటింగ్ అవుద్ది, హీరో రెమ్యునరేషను డైరెక్టర్ రెమ్యునరేషన్తో సినిమా అయిపోతుంది, అమ్ముతారు కాబట్టి లాభాలు వస్తున్నాయి. అదే సినిమా మామూలుగా వేరే ఎవరన్నా మంచి కాస్ట్లీ సినిమా తీస్తే అవుట్, అది ఇక మిగలదు. కాబట్టి దాని గురించి ఆయన కంగారు పడాల్సిన పని ఉంది. ఆయన ఓకే సంవత్సరం 4 సినిమాలు చూస్తే కంగారు పడాలి, తీసేది 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒక సినిమా. ఆయన దాని గురించి సంబంధం ఏముంటుంది? సరే, ఇవాళ పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నా సరే సినిమా ఇండస్ట్రీ సమస్యలు ఏవి ఇక్కడ పరిష్కారం కావడం లేదు. అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపైన చర్చ కూడా జరగట్లేదు, ఎందుకంటారు? సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ వారికి మత్తు విడిపోయిందండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మననేదో చేసేస్తున్నాడు, వీళ్ళు వస్తే మనకి ఆకాశానికి ఎత్తుతారని చెప్పి అనుకున్నారు. చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు దొరికినటువంటి మర్యాదన్న దొరికింది జగన్ గారి దగ్గర. వీళ్ళకి ఇక్కడ మర్యాద కూడా దొరికే పరిస్థితి లేకుండా ఉండటం వల్ల వీళ్ళ వల్ల అవదు, మన బతుకు మనం బతకాల్సిందే అని చెప్పిన ఆలోచనకు వచ్చారు. కాబట్టి వీళ్ళకి దూరంగా ఉంటున్నారు సినిమా వాళ్ళందరూ. చూడండి, ఎవరు సినిమా కోసం ఎవరు వస్తున్నారు చెప్పండి. ఇంకొకటి ఘోరం ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో మీదే సినిమాలు వీళ్ళు రేట్లు పెంచి తగ్గిస్తారు. అదే జీవోలు ఇవాళకి అమలు చేస్తారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి జీవోలన్నీ సినిమాలకు సంబంధించిన అన్ని దుర్మార్గమైన జీవోలు అయితే అవన్నీ రద్దు చేసి కొత్త జీవోలు తేవాలి కదా. ఈ రోజుకి సినిమా ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన జీవోల ప్రకారమే, రూల్స్ ప్రకారమే సినిమా పరిశ్రమ నడుస్తుంది. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చెడ్డోళ్ళు, మీరు ఎట్లా గొప్పోళ్ళు? మోరోవర్ సినిమా పరిశ్రమకి ఈ రాష్ట్రం నుంచి ఇసుమంత కూడా ప్రోత్సాహం లేదు. పిలిచి మాట్లాడేవాళ్ళు లేడు, మీకు ఇది చేస్తామని అడిగినోళ్ళు లేడు. నిర్ణయం ఎవరు తీసుకుంటారో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితి, అపాయింట్మెంట్లు దొరకని పరిస్థితి సినిమా వాళ్ళకి. అంటే వాళ్ళకి మొత్తం మత్తు దిగిపోయింది. మొత్తం జగనే నయనరా బాబు మనకి, మనం పిలిచి మాట్లాడేవాడు, కూర్చోబెట్టి మాట్లాడేవాడు, మర్యాద ఇచ్చేవాడు. మనం ఇది కావాలి, ఇది కరెక్టు అని నమ్మితే 5 నిమిషాల్లో చేసి అవతల పారేసేవాడు. సరే, అవమానం గురించి అంటే మాట్లాడితే, చిరంజీవి గారికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇప్పటివరకు ఎప్పుడూ జరగనటువంటి ఒక అవమానం జరిగింది. స్వయంగా బాలకృష్ణే చిరంజీవి గారిని వాడు వీడు అంటూ కామెంట్ చేసిన పరిస్థితి. ఈ సంఘటన జరిగి నెలలు గడిచిపోతున్నా సరే ఇప్పటికీ
పవన్ కళ్యాణ్ దానిపైన స్పందించకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే ఒరిజినాలిటీ అండి. ఇది పవన్ కళ్యాణ్ గారి ఒరిజినాలిటీ అది. కారణాలు కిరణాలు ఏముండవు, సహజ లక్షణం అది. కాబట్టి ఎవరన్నా అపోహపడితే వాళ్ళ తప్పు, కానీ ఆయనదేం తప్పు కాదు. మనం ఆయన పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టా కూడా లేదు. కానీ ఒరిజినాలిటీ అదే కాబట్టి దాని గురించి ఇబ్బంది ఏం లేదు. అంటే చిరంజీవి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉండగా ఎవరి భిక్షతో అయితే, ఎవరి దయతో అయితే, ఎవరి ఆశీస్సులతో అయితే సినిమా ఇండస్ట్రీలో హీరోగా వచ్చి తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని లేకపోతే తనకంటూ ఒక ఇమేజ్ని సంపాదించుకున్నాడు ఆ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఏముండాలి, జీవితాంతం అన్నకి దాసోహంగా ఉండాలి కదా. ఆయన కేంద్ర మంత్రిగా ఉండగానే ఈయన మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయండి, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయండి అని చెప్పి మీటింగ్ పెట్టాడు. ఏమర్థం అవుతుంది మీకు? ఒరిజినాలిటీ అది. నాగబాబు గారు ఒక సినిమా ఫంక్షన్లో చెప్పాడు, అందరూ అరుస్తుంటే, చిరంజీవి గారితో లేకపోతే రామ్ చరణ్ గారితో లేకపోతే ఎవరిదో ఒక ఆడియో ఫంక్షన్లోనో ఏదో ప్రీ లాంచ్ ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనో, మా దగ్గరికి రాడురా, మాతో సంబంధాలు ఉండవురా, మమ్మల్ని పట్టించుకోడు, ఆడు బతుకుతాడు, మమ్మల్ని అసలు పట్టించుకోడు, మా ఇంటికి రాడు, పెద్దగా చెప్పాడు. ఒరిజినాలిటీ అది. మిగతాదంతా యాక్షన్. మిగతా ఏది చూసినా మీరు యాక్షనే. ఒరిజినాలిటీ అది. అంటే తన జీవితాన్ని, అంటే తనకు ఒక మనిషిగా మలిచి, తల్లిగారు జన్మనిచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళ మనిషిగా బతుకునిచ్చింది మాత్రం చిరంజీవి గారు. ఆయన కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయన తమ్ముడుగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయమని చెప్పని, భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పని మీటింగ్ పెట్టి నువ్వు మాట్లాడితే ఆయన ఏ రకంగా ఇబ్బంది పడి ఉంటాడు ఢిల్లీలో. ఇవాళ అసెంబ్లీలో బాలకృష్ణ తిడితే పవన్ కళ్యాణ్ స్పందించలేదు అంటున్నారు. ఒరిజినాలిటీ ఆ రోజే కనపడింది. ఇవాళేం మనం దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ తర్వాత మాట్లాడుతాం దేవుడెరుగు. బాలకృష్ణ తిడతంటే సాక్షాత్తు జనసేన మంత్రులు ఇద్దరున్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. 100% స్ట్రైక్ రేట్. 22కి 22, 21కి 21 అంటున్నారు కదా. ఆ 21-20లో మొత్తం 20 మంది అక్కడే ఉన్నారు. 99.9% లోపల ఉన్నారు అసెంబ్లీలో. ఎవడు మాట్లాడినోడు లేడు, ఖండించినోడు లేడు, తప్పయా అట్లా మాట్లాడబాక అన్నోడు లేడు. మీరు దాని గురించి భ్రమలు, అంటే ఎవరికున్నా భ్రమలు అని తొలగిపోతూ ఉంటాయి. మీరు ఒకసారి అనలైజ్ చేసుకుంటే చాలు, ఎవరికున్నా భ్రమలన్నీ కూడా తొలగిపోవటం ఖాయం.